హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు రాధికాశ్రీ. ఫస్ట్ అయితే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 మీ అందరికీ గూడా మంచి కలిసి రావాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే 31st ఎలా సెలబ్రేట్ జేసుకున్నా మా ఫ్యామిలీతో అనేది ఈ వీడియోలో ఫుల్‌గా చెప్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను కేక్ ప్రిపేర్ జేస్తున్నా. అండ్ బయట నుంచి తెప్పించుకోవచ్చు గదా అనుకోవచ్చు. నేనైతే బయట నుంచి ఫుడ్‌ని మా ఇంట్లో నాట్ అలౌడ్. ఎందుకంటే జంక్ ఫుడ్ అనేది ఈ మధ్యలో ఉండట్లేదు గాబట్టి, హెల్తులు పాడవుతున్నాయి గాబట్టి బర్త్‌డేస్‌కి అట్లయితే ఎప్పుడు తీసుకొచ్చుకుంటాం బయట నుంచి గూడా. కాకపోతే ఈసారి ఏంటంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా మేము బయట ఫుడ్ అనేది చాలా తక్కువ. 98% మేము ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాము. బయట ఫుడ్ అసలు తెప్పియను. అంతేకాదు ఈ ఈ ఫుడ్డు 31st సెలబ్రేషన్ అనేది జస్ట్ పిల్లల కోసమే అండి. ఏదో స్కూల్‌లో మీ 31స్ట్‌కి ఏం చేశారు? మేమేం చేశామని డిస్కస్ చేసుకుంటారు కాబట్టి చేస్తున్నాను తప్ప నాకు 31st సెలబ్రేషన్స్ అని అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఏదో నైట్ ఔట్ ఈ మధ్యలో అయితే ఈ పార్టీస్‌కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ దేనికి లేదు. ఒకప్పుడు మనం చిన్నగున్నప్పుడైతే జనవరి 1 అంటే మంచిగా ఇంటి ముందు ముగ్గులేసుకోవడం, ఫ్రెండ్స్ అందరికి గ్రీటింగ్ కార్డ్స్ ఇయడం ఇంతవరకే ఉండేది. ఈ కల్చర్ వచ్చినప్పటి నుంచి బయటికెళ్ళడం, హోటల్స్ అది ఇది హంగామా హంగామా ఉంటుంది. సో, నాకదైతే ఇష్టం ఉండదు. మా ఇంట్లో గూడా అంతే. దానికే మేము ఇంట్లో మంచిగా పీస్‌ఫుల్‌గా ఓ మూవీ పెట్టుకొని చూడడమా, అందరం కూర్చొని తినడం దీనికే ప్రిఫర్ చేస్తాము. ఇంకా మిగతా వాటికి చాలా తక్కువ. అండ్ నేను బిర్యానీ ఎలా చేశాను అనేది నేను ఇదివరకు మన ఛానల్‌లో పోస్ట్ చేశాను గదా! చూడండి. నెక్స్ట్ అయితే కేక్ ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో గూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడైతే బిర్యానీ అయితే ఒక పక్క కేక్ బేక్ అవుతుంది. ఇంకో పక్క బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఆల్మోస్ట్ నా ప్రిపరేషన్స్ అంతా 6:30 వరకల్లా కంప్లీట్ అయినాయి. మా పిల్లలు 6 వరకి స్కూల్ నుంచి వస్తారు. సో, మేము 7:30 వరకల్లా నార్మల్‌గా ఎలా అయితే మనం ఇంట్లో డిన్నర్ చేస్తామో ఆ టైం వరకే 7:30, 8 కల్లా డిన్నర్ చేసుకున్నాం. మూవీ జూసి పడుకునేసరికి 10:30 ఆర్ 11 అయింది. ముగ్గేయడానికి యాక్చువల్లీ నేను నైటే ముగ్గేసేదాన్ని. ఈ ఇయర్ ఎయ్యలేదు. అమ్మ ఇంటి దగ్గర అందరూ ముగ్గనేది కంపల్సరీ పిల్లలెవరికైనా మంచిగా ఫెస్టివల్ సెలబ్రేషన్ అంటే ఇష్టం గదా! అందులో మా పిల్లలు గూడా అంతే. మా పాపకైతే జనవరి 1 సంక్రాంతి అంటే అందరికంటే ఫస్ట్ పెద్ద ముగ్గుండాలి. అదెలా అన్నా ఉండని పక్కనోళ్ళకంటే మనది పెద్దగుందా లేదా అదొక్కటే జూసుకుంటది. సో, దానికోసం 3:30కే లేసింది. కానీ బయటికెళ్ళని కొంచెం భయమనిపిచ్చి మేము 4 కల్లా బయటికెళ్ళి 6 వరకి ముగ్గు కంప్లీట్ చేసుకొని లోపలికొచ్చేసినాం. యాజ్ యూజువల్ నెక్స్ట్ డే మనం రోజు ఎలా పూజ చేసుకుంటామో అట్లానో మా ఈ న్యూ ఇయర్ గూడా అంతే అలా జరిగిపోయింది. కొంచెం అందరికి విషెస్ చెప్పుకుంటున్నాము. అండ్ నేను 2 కేక్స్ ఎందుకు ప్రిపేర్ చేశాను అంటే వీళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత కేక్ అంటారు. మళ్ళీ నైట్ దాకా వెయిట్ చేసి దాన్ని ఉంచడం ఎందుకు ఇంట్లోనే కాబట్టి అది మన చేతిలో పని గదా! ఇంకొకటి గూడా ఎక్స్‌ట్రా ప్రిపేర్ చేసి పెట్టాను. సో, ఈవినింగ్ వచ్చినాక ఒకటి తిన్నారు. తర్వాత ఇంకొకటి కట్ చేసుకున్నారు. అది మన ఇంట్లో కాబట్టి అట్లా నడుస్తది. బయట నుంచి అంటే 2, 3 కొనుక్కోలేం గదా! అది. సో, అంతేకాదు నా టేస్ట్ లాగా ఇంకెవరైనా ఉంటారా? నేనొక్కదాన్నే ఇలా ఉన్నానా? నాకు గూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది. మీరెలా న్యూ ఇయర్ సెలబ్రేట్ జేసుకున్నారు? నేనిట్లా చేసుకోవడం మీకేమనిపించిందో గూడా నాకు కామెంట్ చేయండి. అంతేకాదు నేను లాస్ట్ వీడియో అప్‌లోడ్ చేసిన దానికి ఇంత మంచి రెస్పాన్స్ అయ్యి మంచి వ్యూస్ వచ్చినందుకు చాలా థాంక్స్. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు ఇంత మంచి వ్యూస్ వస్తాయని. నెక్స్ట్ వీడియోలు ఇంకా బెస్ట్ తీయాలని నాకు 2025 ఇంకా మన ఛానెల్‌ని మంచి ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నా. దానికి మీ అందరూ సపోర్ట్ చేయండి. అండ్ నేను ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తే బావుంటుందనేది గూడా మీరు కామెంట్ జేయండి. నేనేం వర్క్ చేస్తాను, అసలు నా వర్క్ ఏంటి, నేనేం బిజినెస్ చేస్తాను, మా హస్బెండ్ ఏంటి అనేది నేను కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఇంతకీ నా ముగ్గెలా ఉందో చెప్పండి. అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్, మీ లైకే నాకు బూస్టింగ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్మ్. బాయ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని